నమస్తేనండి సతీష్. లేటెస్ట్గా ఒళ్ళు గగురు పొడిచే వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా. ఆ వీడియో గురించి వెతుక్కుంటూ పోతే స్కెల్టన్ బ్రిడ్జ్ అంటే అస్థి పంజరాల వంతెన గురించి నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. లోకల్ పీపుల్ ఊరికే ఆ పేరు పెట్టలేదు. ఆ పేరు వెనక పెను విషాదం ఉంది. ఇప్పుడు మరో విషాదం ఆ లిస్టులో చేరింది. ఈ వీడియో చూసే ముందే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరదాగా బంగీ జంప్ చేద్దామని వెళ్ళిన 21 ఏళ్ల అమ్మాయికి నడుముకు కట్టాల్సిన సేఫ్టీ బెల్ట్ తాడు ఏదైతే ఉందో ఆ తాడు కట్టకుండా ఇద్దరు వ్యక్తులు మోసుకుంటూ వచ్చి మరీ పైనుంచి లోయలోనికి విసిరేశారు. తీరా విసిరేసిన మరుక్షణమే తాడు కట్టడం మర్చిపోయామని అందరూ గుర్తించారు. కానీ అప్పటికే అత్యంత దారుణమైన ఘోరం జరిగిపోయింది. ఆ అమ్మాయి అక్కడికక్కడే శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి చనిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ బంగీ జంప్ బేస్ను పడేస్తే ఇక బతకడానికి ఛాన్స్ ఎక్కడుంటుంది? 40 మీటర్లు అంటే 130 అడుగులు, అంటే దాదాపు మన భాషలో చెప్పాలంటే 13 ఫ్లోర్లు ఉన్న ఒక భవనం పైనుంచి కిందకు పడేసినట్టేనమాట. పాపం జీవితంలో కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు స్వీట్ మెమరీస్ కోసం 3,000 పెట్టి మరీ టికెట్ కొనుక్కొని ఈ బంగీ జంప్ కోసం వచ్చిన ఈ అమ్మాయికి జరిగిన ఘోరం కనీ విని ఎరుగనిదే. 100 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇలాంటివి జరగడం చాలా అరుదు. ఒకవేళ బంగీ జంప్ చేసేటప్పుడు ఆ తాడు తెగిపోవడమో ఊడిపోవడమో జరిగి పడిపోతే పడిపోవచ్చేమో, కానీ పైనుంచి దూకేటప్పుడే అసలు తాడు నడుముకి కట్టకుండా ఆ నడుముకి తాడు లేకుండా పడేయడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఇదే ఫస్ట్ లాస్ట్ కూడా కావచ్చు. ఇంతకీ ఈ అభాగీరాలు ఎవరు? ఇది ఎక్కడ జరిగింది? ఆమె కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ వివరాలన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెబుతా. నా కోసం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియో అయితే చూడండి. మన చుట్టూ జరిగే అనేక అంశాలు, తెర వెనక ఏం జరుగుతోంది, మీకు తెలియని నిజాలు ఏంటి, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటని పూర్తిగా డెప్త్ అనాలిసిస్తో నా వీడియోలు రెగ్యులర్గా ఉంటాయి కనుక న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలాగే ఈ ఓవరాల్ వీడియోపై కూడా ఈ దుర్ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ అయితే పెట్టండి. ఈ సంఘటన బ్రెజిల్లోనే సావో పాలో రాష్ట్రంలో జరిగింది. పైనుంచి పడేసిన అమ్మాయి పేరు మారియా. ఆమె కూడా బ్రెజిల్ దేశస్తురాలే. ఆమె వయసు జస్ట్ 21 ఇయర్స్, యంగ్ లేడీ. ఆ బంగీ జంప్ చేసేందుకు వెళ్ళిన బ్రిడ్జ్ పేరు స్కెల్టన్ బ్రిడ్జ్, అంటే అస్థి పంజరాల వంతెన. బ్రిడ్జ్కు లోకల్ పీపుల్ ఆ పేరు పెట్టడం వెనుక పెను విషాదమే ఉంది. ఇప్పుడు ఆ విషాద లిస్టులోకి ఈ మారియా ఘటన కూడా చేరిపోయింది. ఈ వైరల్ వీడియోకి సంబంధించిన వివరాల కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళగా ఈ స్కెల్టన్ బ్రిడ్జ్ గురించి నమ్మలేని నిజాలే తెలిసాయి. బ్రెజిల్లోనే సావో పాలో రాష్ట్రంలో లైమేరా, కార్డెరో పోలిస్ అనే 2 నగరాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ 2 నగరాల మధ్యలోనే పాడుబడిన ఈ స్కెల్టన్ బ్రిడ్జ్ ఉంది. వాస్తవంగా ఇది ఒక పాడుబడిన రైల్వే వంతెన. ఈ వంతెనను ఆనుకుని ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్, ఈ బంగీ జంప్, రోప్ జంప్ చేసేందుకు ఏర్పాట్లయితే చేశారు. ఇక్కడ అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఈ పాడుబడిన స్కెల్టన్ బ్రిడ్జ్ వద్దకు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. అసలు ఎంతమంది వస్తుంటారు అనేది కూడా అధికారిక లెక్కలు బ్రెజిల్ గవర్నమెంట్ దగ్గర లేవు. అంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఎంత దారుణమైన నిర్లక్ష్యం ఉంటుందో. ఈ బ్రిడ్జ్ దగ్గరకు ఒక ప్రైవేట్ సంస్థ ఎట్రే కార్డస్ అనే పేరుతో ఆ బంగీ జంప్ను చేసేందుకైతే ఏర్పాట్లు చేసింది. అక్కడే ఈ అమ్మాయికి సంబంధించిన ఘోరమైన సంఘటన ప్రస్తుతం జరిగింది. 130 అడుగుల ఎత్తులో ఉన్న స్కెల్టన్ బ్రిడ్జ్ పైన ఏర్పాటు చేసిన బేస్ నుంచి బంగీ జంప్ చేస్తుంటారు. దీనికోసమే అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఆసక్తి ఉన్న టూరిస్టులు వేలాది మంది వీకెండ్స్ అయితే వస్తూ ఉంటారు. దీనికి టికెట్ కూడా 180 బ్రెజిలియన్ రియల్స్, అంటే మన రూపాయల్లో దాదాపు 3,000 రూపాయలు. పైగా ఈ బంగీ జంప్ను కెమెరాలో బంధించి ఫోటోలు, వీడియోలు తీసి ఇచ్చేందుకు కూడా ఆ నిర్వహణ సంస్థగా మరొక 2,800 రూపాయలు చెల్లిస్తారు. ఎందుకంటే ఆ వీడియోనే తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేందుకు, జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది. సో అలానే జూన్ 13 శనివారం వీకెండ్ ట్రిప్ కోసం జాలీగా గడపాలని 21 సంవత్సరాల ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అయిన మారియా ఎడ్వర్డ్ రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ అనే అమ్మాయి వచ్చింది. ఆమెతో పాటు తనకు కాబోయే భర్త, మరికొందరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ పాడుబడిన బ్రిడ్జ్ వద్దకు బంగీ జంప్ చేసేందుకు చాలా ఉత్సాహంగా వచ్చారు. మారియా ఈ రోప్ జంపింగ్ ఫస్ట్ చేసేందుకు వెళ్ళింది. అయితే ఆ బంగీ జంప్ ఏర్పాటు చేసిన సంస్థకు సంబంధించిన ఇన్స్ట్రక్టర్లు ఆమెకు సేఫ్టీ హార్నెస్, అంటే ఈ రక్షణ తాడు, సేఫ్టీ కోసం కట్టే తాడు నడుముకు కట్టడం మర్చిపోయారు.
కనీసం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునే చెక్ లిస్ట్ కూడా చూసుకోకుండానే సేఫ్టీ తాడు కట్టలేదు అనే విషయాన్ని గమనించకుండానే ముగ్గురు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ స్టాఫ్ అయితే మారియాను పైకి గాలిలోనికి లేపి ఈ సూపర్ మ్యాన్ పోజ్తో తీసుకెళ్ళి 130 అడుగుల ఎత్తు నుంచి కింద లోయలోనికి అయితే విసిరేశారు. మారియా కూడా పాపం చాలా ఉత్సాహంగా కేకలు వేస్తూ బంగీ జంప్ చేసి తిరిగి పైకి వస్తాను, ఆ థ్రిల్ ఎంజాయ్ చేస్తాను అనే ఆనందంతోనే వెళ్ళింది, దూకింది. బట్ ఆ దూకడం డైరెక్ట్గా తన మరణంకే అనే విషయం గుర్తించలేకపోయింది. ఆమెను కిందకు విసిరేసిన కొన్ని క్షణాల్లోనే అక్కడున్న అందరూ రోప్ తాడు కట్టలేదు, మర్చిపోయారంటే గట్టిగా అరిచారు. కానీ అప్పటికే ఆమెను వాళ్ళ లోయలోనికి విసిరేయడంతో కొన్ని క్షణాల వ్యవధిలోనే మారియా నేరుగా కింద ఉండే లోయలో పడిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. దీంతో ఈ బంగీ జంప్ చేసే ప్రాంతం మొత్తం పర్యాటకుల అరుపులు కేకలతో మారు మోగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోనికి వెళ్ళి చూస్తే అప్పటికే మారియా మృతి చెందినట్లు కూడా గమనించారు. ఆమె మృతదేహాన్ని మాత్రమే పైకి తీసుకురాగలిగారు. తమ కళ్ళ ముందే ఈ ఘోరం జరగడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రధానంగా ఆమె కాబోయే భర్త అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురై కుప్ప కూలిపోవడంతో అతను కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణాన్ని కల్లారా చూసిన టూరిస్టులు, మరియా ఫ్రెండ్స్ ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఇన్స్ట్రక్టర్ల పైకి వెళ్ళారు. దీంతో పక్కనే ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి వాళ్ళైతే పారిపోయారు. ఈ బ్రెజిల్ మిలిటరీ, లోకల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి హెలికాప్టర్ల సాయంతో అడవిని జల్లెడబట్టారు. పారిపోతున్న నిందితులనితో పట్టుకున్నారు. ఈ బంగీ జంప్ నిర్వహణకు సంబంధించిన 6గురిని 5గురు పురుషులు, ఒక మహిళను అయితే అరెస్ట్ చేశారు. అయితే మారియాని ఎత్తి గాలిలోకి విసిరిన ఆ ముగ్గురులో ప్రధానంగా ఉద్దేశపూర్వక హత్యా నేరం కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన మారియా బంగీ జంప్ చేయడానికి కొద్దిసేపటి ముందే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సరదాగా ఒక పోస్ట్ పెట్టింది. తాను ఈ బ్రిడ్జ్ పైనుంచి దూకేందుకు అనుమతి ఇచ్చిన ఆ పిచ్చివాడు ఎవరో అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. కానీ దురదృష్టం ఏంటంటే నిజానికి ఆమె సరదాగా పెట్టిన ఆ క్యాప్షన్ నిజమయ్యింది. ఆ వంతెన పైనుంచి ఆమె పడిపోవడం అందరినీ కలిచివేస్తుంది. మారియా చనిపోయిన కొన్ని గంటలకే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా డిలీట్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆమె నిత్యం వ్యాయామం, ప్రకృతి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మృతురాలు మారియా ఇన్స్టా అకౌంట్ ఎందుకు డిలీట్ అయ్యింది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత బయటపడిన నమ్మలేని నిజం ఇప్పుడు ప్రపంచమంతా చర్చకు దారితీసింది. సుమారు 30 ఏళ్లుగా ఉపయోగంలో లేని ఈ వంతెన వద్ద బంగీ జంప్, రోప్ జంప్ అంటూ అడ్వెంచర్ స్పోర్ట్స్ను ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళు అట్లా నిర్వహిస్తుంటే పోలీసులు, బ్రెజిల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్లు? ఈ స్కెల్టన్ బ్రిడ్జ్ 30 ఏళ్ళుగా వినియోగించకుండా వదిలేసిన ఒక పాడుబడిన రైల్వే వంతెన. ఎలాంటి అధికారిక భద్రతా పర్యవేక్షణ ఇక్కడ లేదు. కానీ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు చట్టవిరుద్ధంగా ఇక్కడ జంపింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. చివరికి స్థానిక మున్సిపాలిటీ అధికారులు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపాలని గతంలో ఫెడరల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ స్పోర్ట్స్ థ్రిల్ అంటూ ఇక్కడికి టూరిస్టులు వస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ప్లేస్ అడ్వెంచర్ స్పోర్ట్స్కు బాగా ఫేమస్ అయింది. ఈ పాడుబడిన వంతెన ప్రాంతంలో గతంలో కూడా తీవ్రమైన ప్రమాదాలు చాలానే జరిగాయి. సుమారు 3 ఏళ్లలో ఆ ప్రదేశంలో ఇది 4వ మరణం. గత ఆగస్టులో ఇక్కడ 2 మహిళలు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డారు. సో అందుకే లోకల్ పీపుల్ ఆ బ్రిడ్జ్ను స్కెల్టన్ బ్రిడ్జ్ అనే పిలుస్తున్నారు. సరైన రక్షణ గోడలు, భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు లోయలో పడిపోవడం లేదా గాయపడడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కానీ తాడు నడుముకి కట్టకుండా గాలిలోంచి కిందకి విసిరేసి చంపేసిన ఘోరమైన దుర్ఘటన మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ రోప్ జంప్ ప్రమాదకరంగా ఉంది కనుక ఏదైనా జరిగితే ప్రాణాలు పోకుండా ఉండేందుకు కింది భాగంలో ఖచ్చితంగా జంపింగ్ కుషన్లు, బలమైన ఎయిర్ బెలూన్లు లాంటివి ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రమాదకరమైన బంగీ జంప్ అడ్వెంచర్ స్పోర్ట్స్ను నిర్వహించే సంస్థలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ను బ్లాక్ చేసేసాయి. అంతవరకు వాటిలో తమ బిజినెస్ను ప్రమోట్ చేసుకునే ఇవి ఈ ఇష్యూ జరగగానే వెంటనే క్లోజ్ చేసేసాయి. ఓవరాల్గా ఈ దుర్ఘటన ఒక బ్రెజిల్లోని అడ్వెంచర్ టూరిజం రంగంలోని భద్రతా ప్రమాణాలపైన కాదు, మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా అంతటా ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్, థ్రిల్లింగ్ పంచే టూరిజం ఉండే స్పాట్స్ అన్నింటిలో కూడా ప్రజల భద్రత, పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. ఓవరాల్గా మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.